అర్జెంట్ పని మీద వెళ్తున్నా, ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను, ఇప్పుడే వచ్చేస్తాను, జస్ట్ ఇక్కడే ఉండి 5 నిమిషాలు 10 నిమిషాలు, బ్యాగ్లో 5 లక్షలు ఉన్నాయి అనకూడదు. ఏమండి అప్పుడు ఆ మాట చెప్పకూడదు. ముఖ్యమైన కార్యం మీద వెళ్తున్నారా? అక్కడ స్వామి హనుమ కూడా మైనాకుడికి అదే చెప్పారు, ముఖ్యమైన కార్యం మీద వెళ్తున్నారని వెళ్ళిపోయారు, విషయం కూడా చెప్పలేదు. బ్యాగ్లో 5 లక్షలు ఉన్నాయనే మాట వాడు కాకుండా పక్కవాడు విన్నాడు అనుకోండి, అప్పుడు బాగుంటుంది, ఇంకా వాడు ఫాలో అవుతాడు. అందుచేత అన్ని జీవితానికి కావాల్సిన విషయాలన్నీ దొరుకుతాయట అందులో. అంటే అట్లా చదవాలి మనం. పారాయణ చేసేటప్పుడు జాగ్రత్తగా ఒక్కొక్క ఘట్టాన్ని ఆలోచించాలి. చాలా రోజుల సమయం ఉంది కదా మనకు, చక్కగా స్థిమితంగా పారాయణ చేద్దాం. అందులో ఉండే ప్రతి ఘట్టం వెనకాల మనం ఆ ఘట్టాన్ని ఏ కోణంలో తీసుకోవాలో చూద్దాం. సరే, సాత్విక ఆటంకం దాటిపోయింది, మైనాక పర్వతాన్ని దాటుకుని స్వామి వెళ్ళిపోయిన తర్వాత సాత్విక ఆటంకం. రెండవది రాజసిక ఆటంకం. ఏమంటే అక్కడ ఒక సురస అనేటువంటి ఆవిడ వచ్చింది. ఆవిడ ఏం చేసింది, ఇక్కడ ఈ మార్గం గుండా ఎవరైనా వెళితే ఆ వెళ్లే వాళ్ళు ఒకసారి నా నోట్లోకి బయలుదేరి బయటకు వస్తేనే ముందుకు వెళ్తారు, లేకపోతే వెళ్ళరు అనేసి ఆవిడ పెద్ద రూపం పెంచేస్తాం. ఆవిడ 100 అడుగులు పెడితే స్వామి 200 అడుగులు, ఆవిడ 400 అడుగులు పెంచితే స్వామి 800 అడుగులు రూపాన్ని పెంచేస్తూ ఉన్నారు. ఇక్కడ రజోగుణం అని ఎందుకు అన్నారంటే, రజోగుణం పోటీతత్వం, పోటీతత్వమే రజోగుణం. అనవసరమైన సందర్భాల్లో అనవసరమైనటువంటి పోటీలు పడితే మనం అసలు చేరుకోవలసిన నిర్దేశిత గమ్యానికి చేరుకోకుండా అదే ఆటంకమై కూర్చుంటుంది. పోటీ ఈరోజు చాలా చోట్ల జరిగేది అదే, అన్ని రంగాల్లో జరిగేది అదే, పోటీ పోటీ పోటీ. తత్వం తెలుసుకోవడం మానేసి, అంతరార్థాలు గమనించడం మానేసి ఈ పోటీ పెట్టుకొని కూర్చున్నాం అనుకోండి, వాళ్ళ ఊర్లో 21 అడుగుల స్వామి హనుమ విగ్రహం పెట్టారంట అనేసరికి మనం ఏం చేస్తామండి, 31 అడుగు పెడదాం. వాళ్ళు 21 పెట్టారుగా. అంటే అసలు స్వామి విగ్రహం ఎందుకు పెట్టుకోవాలి, ఆయన ఏ విధంగా మన జీవితానికి ఆదర్శంగా తీసుకోవాలి అనేది పోయింది. ఆ 21 అడుగు 31 అడుగు విగ్రహం పెట్టిన వాడే విగ్రహ ప్రతిష్ఠ అయిన తర్వాత ఆయన పాదాల దగ్గర కూర్చొని చోట్ల కాల్చుకుంటా కూర్చుంటారు. చాలా చోట్ల చూస్తాం. ఎందుకు పెట్టుకున్నట్టు ఇప్పుడు 21 అడుగు 31 అడుగు పోటీ. పోటీలో ప్రయోజనం ఏం లేదు. అసలు స్వామిని ఏ విధంగా ఆదర్శంగా తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి, మన జీవిత లక్ష్యమైనటువంటి పరమార్థాన్ని సాధించాలి అనే కోణం మానేసి ఇలా పోటీగా, అలా జీవితంలో ఏ విషయానికైనా దీన్ని సమన్వయం చేసుకోవచ్చు. అవసరమైన చోట పోటీ పడవచ్చు, కానీ అన్ని చోట్ల పోటీ పడకూడదు. ఇప్పుడు స్వామికి కూడా అనిపించిందంట, ఇదేమిటి, ఏమన్నా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో ప్లేస్ సంపాదించడం కోసమని నేను రూపం పెంచుతున్నాను కాదు కదా, నేను ఇప్పుడు నా కార్యం సాధించుకోవాలి, ఇక్కడ సమయం కాలాతీతం అయిపోతుంది కదా అని చెప్పేసి, ఎప్పుడైతే ఆవిడ విపరీతమైనటువంటి విస్తృత రూపం ధరించిందో ఆయన అతి సూక్ష్మ రూపం ధరించేశారు. ఆవిడ నోట్లోకి బయలుదేరి వెళ్ళిపోయారు, ఇంకో అవయవంలో నుంచి బయటకు వెళ్ళిపోయారు. రజోగుణ ఆటంకాన్ని కూడా ఎదుర్కొన్నారు. పోటీలు, అసూయలు, ద్వేషాలు, పంతాలు, పట్టుదలలు, అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవడాలు, ఇవన్నీ ఏ గుణం అండి, రజోగుణం. సాత్వికమైన ఆటంకాన్ని అధిగమించారు, రాజసికమైన ఆటంకాన్ని అధిగమించారు. ఇక మూడవది తామసికమైనటువంటి ఆటంకం. తమోగుణం మరీ చెడ్డది. ఆలస్యము, అజాగ్రత్త, నిద్ర, బద్ధకము, సోమరితనము, ఇవన్నీ తమోగుణం యొక్క లక్షణాలు. తమోగుణమైనటువంటి ఆటంకం ఏ రూపంలో వచ్చింది ఇక్కడ స్వామికి, సింహిక అనేటువంటి రూపంలో వచ్చింది. ఏమండి, మనకు గ్రహాలలో ఛాయాగ్రహాలు 2 ఉన్నాయి కదా, రాహుకేతువులు అనే గ్రహాలు, వాళ్ళిద్దరు తల్లి అండి. ఛాయాగ్రహం, ఛాయాగ్రహాలకు సింహికా గర్భ సంబోధుడు అని అనుకుంటాం కదా మనం. ఆ సింహికే నటి ఈవిడ ఎట్లాంటిది అంటే, ఛాయను అంటే మనిషిని పట్టుకోకలేదండి, మనిషి యొక్క నీడను టచ్ చేసి లాగేసుకుంటుందంట. అదొక టచ్ స్క్రీన్ లాంటిది ఆవిడ దగ్గర. ఆ టెక్నాలజీ నీడ, మనిషి దేనిదైనా సరే నీడను పట్టుకొని లాగేస్తుందటండి.
అది సముద్రంలో ఉంటుంది, అది ఒక జలచరం లాంటిదట. ఏమంటే ఇప్పటికి కూడా ఉంటాయట సముద్రంలో అక్కడక్కడ ఇలాంటివి ఛాయా శక్తులు. అందుచేత అలాంటి ప్లేసుల్లో విమానాలు కూడా పడిపోతూ ఉంటాయట. ఎలా పడిపోయిందో అసలు ఆ ఇంజనీర్లకు కూడా అర్థం కాదట. ఇప్పటికి కూడా జరుగుతున్నాయట అక్కడక్కడ. ఆ నీడని బట్టి లాగేసేటువంటి శక్తి. స్వామి హనుమన్ లాగేసింది. ఏంటి ఇలా కిందకు వెళ్ళిపోతున్నానని అనుకున్నారు, కనపడింది. ఇంకా తమో గుణం దగ్గర మాత్రం ఎట్లా దాన్ని ఎదుర్కోవాలి అంటే, ఇంకా సాత్విక గుణం దగ్గర రజో గుణం దగ్గర చేసినట్టు చేస్తే కుదరదు. ఇది మరీ ప్రమాదకరమైంది. కాబట్టి డి అంటే డి అనాలి. ఇక్కడ ఒక్క గుద్దు గుద్దారట, స్వామి యొక్క ఆ పిడికిని దీని కడుపులో నుంచి వీపులో నుంచి బయటకు వచ్చేసి అంతే వెళ్ళిపోయింది. ఈ ఆలస్యము, అజాగ్రత్త, బద్ధకము, నిద్ర, సోమరితనము ఇలాంటివి ఏవైతే ఉన్నాయో తమోగుణ లక్షణాలు, వాటిని అంత ఎదుర్కోవాలి. లేదంటే ఇంకా అవి వచ్చి కనుక మనల్ని ఆక్రమించాయి అని అంటే ఇంకా మనం ఏమి జీవితంలో సాధించలేము. ఇంకా అన్ని వాయిదా వేయాలనిపిస్తుంది, ఏది చేయాలని అనిపించదు, ఎక్కువగా తినాలనిపిస్తుంది. ఇంకా తిన్న తర్వాత ఏం చేయాలనిపిస్తుందండి? పడుకోవాలనిపిస్తుంది. ఇంకా తినడం, పొంగోవడం. ఏ లక్షణాలు ఇవి? అతి తిండి, అతి నిద్ర, అజాగ్రత్త, సోమరితనం, బద్ధకం, యాక్టివ్గా లేకపోవడం, ఇవన్నీ తమో గుణం యొక్క లక్షణాలు. తమస్సు అంటే చీకటి, తమస్సు అంటే అజ్ఞానం. ఇంకా తమోగుణం కనుక మనలో బలీయంగా ఉంటే ఇంకా మనం లౌకికం కానీ ఆధ్యాత్మికం కానీ ఏ విధంగా కూడా ఏమీ సాధించలేము. రెండింటి చెడ్డ ఏది కూడా రెండింటి చెడ్డ రావడైపోతుంది జీవితం. లౌకికానికి ఆధ్యాత్మికానికి ఏ రంగంలో కూడా పనికిరాకుండా పోతాం, తమోగుణం మనలో ఎక్కువైపోయింది. కాబట్టి సాత్వికమైనటువంటి ఆటంకాలు, రాజసికమైన ఆటంకాలు, తామసికమైనటువంటి ఆటంకాలు, ఏ విధమైన ఆటంకాలైనా మనం ఏ కార్యాన్ని సాధించేటప్పుడైనా ఈ మూడు రకాలైనటువంటి ఆటంకాలు మనకు ఎదురవుతూ ఉంటాయి. ఆ ఆటంకాలు ఎదురైనప్పుడు వాటిని ఏ విధంగా అధిగమించాలో అధిగమించి మనం అనుకున్నటువంటి కార్యాన్ని సాధించేటువంటి ప్రయత్నంలో ముందుకు సాగిపోవాలి. అప్పుడు లంకకు చేరుకున్నారు. 3 ఆటంకాలు అధిగమించి లంకను చేరుకున్నారు. లంకను చేరుకుంటే ఇంకా అక్కడ ఎవరున్నారు? కాపల మనిషిగా ఉంది. ఎవరావిడ? లంకిణి. వాచ్మెన్ లాగా ఉందండి గేటు దగ్గర. గేటు దగ్గర ఉన్న వాచ్మెన్ లాగా ఉండేటువంటి లంకిణి ఒక స్త్రీనే అంత బలవంతరాలు అయితే లోపల వాడి ఎంత సత్తా ఉన్నదో అర్థమైపోయిందంటే ఇంటి స్వామి అన్నాడు. ఇంకా లంకిణిని కూడా జయించారు, లంకిణిని కూడా సంహరించారు. లోపలికి వెళ్ళారు. సుందరకాండ మొత్తం రోజున్నర జరిగిందట. రోజున్నర. అతి తక్కువ సమయం, మొత్తం 6 కాండల్లో అతి తక్కువ సమయం నడిచినటువంటి కథ సుందరకాండ రోజున్నర. ఈరోజు ఉదయం స్వామి హనుమ లంకను దాటడానికి బయలుదేరి సాయంత్రానికి లంకను చేరుకున్నారు. ఆ రాత్రంతా చక్కని ఆ వెన్నెలలో అన్వేషణ చేశారు. తెల్లవారి ఉదయం అమ్మవారిని చూశారు, లంకాదహనం చేశారు. తెల్లవారి మధ్యాహ్నానికి మళ్ళీ చేరుకున్నారు. రోజున్నర. ఏ కాండ ఎన్ని రోజులు ఎంత సమయం జరిగింది అనే దాంతో సహా ఉన్నది రామాయణంలో. అట్లా ఆ లెక్క ప్రకారం ఇస్తే రోజున్నర జరిగింది. లంకలో ప్రవేశించేటప్పటికి స్వామి సాయంకాలం అయిపోయింది కదా, చూస్తూ ఉన్నారు, అన్ని వెతుకుతూ ఉన్నారు, బయలుదేరారు. రావణుని యొక్క అంతఃపురం తప్ప అంతటా వెతికారు. కానీ ఎవరు అమ్మవారు ఎలా గుర్తించాలి? స్వామి ఆధార్ కార్డు ఏమి ఇవ్వలే, పాస్పోర్ట్ ఫోటో ఏమి ఇవ్వలే. ఎట్లా గుర్తించాలి? చూస్తూ ఉన్నారు. ఈ లోపల చక్కగా పండు వెన్నెలతో చంద్రుడు కనిపించాడు.
అంటే అక్కడ కవి యొక్క వర్ణన. మనం పాజిటివ్ థింకింగ్తో ఉంటే ప్రతిదీ పాజిటివ్గానే కనిపిస్తుంది. చంద్రుడు అక్కడ ఊగుతున్నట్లు కనిపిస్తే చంద్రుడు చెబుతున్నట్లు ఉందట స్వామి హనుమతో, అమ్మవారి జాడ ఎలా గుర్తించాలి అని అనుకుంటున్నావా, నా ముఖంలాగే ఉంటుంది అమ్మవారి ముఖం, చంద్రవదన అన్నట్టుగా అనిపిస్తుంది. అంటే మనం